ప్రియులైన మీ అందరికి వందనాలు. దేవుని బిళ్ళరా, దేవుని మహాకృపను బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ జూన్ మాసం నుండి 2024 సంవత్సరం జూన్ మాసం నుంచి జూలై మాసంలోకి ఆయన మనల్ని ప్రవేశపెట్టాడు. ఇది ఆయన ఉచితమైన కృప. సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావాలు ప్రభుకే కలుగునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభు మనల్ని కృప వెంబడి కృపను అనుభవించేటట్లు చేస్తున్నాడు. ఇది ఆయన ఉచితమైన దయ. అవును దేవుని బిళ్ళరా, ఈరోజు పరిశుద్ధ దేవుని వాక్యంలో నుంచి ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనలు 23:2 పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. అవును దేవుని బిళ్ళరా, పచ్చిక అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది ఎంతో శ్రేష్టమైన మాట. పచ్చిక పచ్చదనానికి గుర్తు. ఈ గ్రీన్ టీ ఎంత మంచిదంటే 4 సంగతులకి గుర్తు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ పచ్చదనం దేవుని శాంతి, సమాధానం, నెమ్మది, క్షేమానికి గుర్తు. అవును దేవుని బిళ్ళరా, పరిశుద్ధ దేవుని వాక్యంలో భక్తుడైన కీర్తనకారుడు చెప్పుకుంటున్నాడు, నా దేవుడు నన్ను పచ్చిక కలిగినటువంటి చోట్లను ఆయన నన్ను ఉంచుతాడంటున్నాడు. అవును దేవుని బిళ్ళరా, మనము దేవునితో ఉండే జీవితము అది మాధుర్యం. ఆ యొక్క పచ్చదనము దగ్గరికి ఆయన మనల్ని తీసుకెళ్తాడు. పచ్చదనం దగ్గరికి తీసుకువెళ్ళటమే కాదు, రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని పరిశుద్ధ వాక్యంలో దైవజనటువంటి కీర్తనకారుడు 92వ కీర్తన 15వ వచనము చివరి మాటలో రాయబడింది, దేవుని పిల్లలైన వారు, నీతిమంతులైన వారు సారము కలిగి పచ్చగా నుందురని చెప్పబడుతుంది. మనము సారము కలిగి పచ్చగా ఉండాలి. ఆ సారము అంటే ఎలా వస్తుంది? దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క విశ్వాసం, దేవుని యొక్క సర్వశాశ్వతమైనటువంటి మహాకృప నుంచి సారవంతమైన జీవితం ఆ పచ్చదనంగా ఉంటారని అంటుంది. కాబట్టి మొదటిగా ఆయన పచ్చదనం దగ్గరికి నన్ను ఉంచుతాడు. రెండవది పచ్చదనం కలిగి జీవింపచేస్తాడు. మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 14వ అధ్యాయము ఆ యొక్క 19వ వచనం ఇంచుమించు ఆ మాట ఇక్కడ రాయబడింది. ఏమని రాయబడిందంటే, ఆయన పచ్చికల మీద వారిని కూర్చుండబెట్టెను అని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభులు వారు 5 రెట్లు 2 చేపలు పంచేటప్పుడు ఆ అరణ్యంలో ప్రజలని పచ్చిక మీద కూర్చుండబెట్టమన్నాడు. ఆమేన్. ఎంత అద్భుతమైన విషయం కదా! మన దేవుడు మనలను పచ్చిక మీద కూర్చొని 1 పచ్చిక దగ్గరికి నడిపిస్తాడు. 2 పచ్చిక గలి జీవించేటట్లు చేస్తాడు. 3 పచ్చికతో బ్రతికే ఆ గొప్ప కృపను మనకిస్తాడు. పచ్చదనం, పచ్చదనం, పచ్చదనం. 4 విషయాలు చెప్పాను దీనికి. శాంతి, సమాధానం, నెమ్మది, క్షేమము. ఈ 4 ఉన్నాయి దేవుని పచ్చదనంలో. కాబట్టి ఈరోజు జూలై మాసంలో అడుగుపెట్టిన మనము, మన కుటుంబాలు ఈ పచ్చదనం కలిగి, ఈ అనుభవం కలిగి కొనసాగినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. అవునైనా పచ్చిక పచ్చదనానికి గుర్తు. అవును స్వామి, పచ్చదనం అంటే శాంతి, సమాధానము, నెమ్మది, క్షేమము అని మీరు మాట్లాడుతూ వచ్చినారు. అవును నాయన, ఎంతోమంది నీ బిడలు, నీ భక్తులు నా తండ్రి మీ ద్వారా పచ్చికల దగ్గరికి రాగలిగారు. పచ్చికల్లో ఉన్నటువంటి ఆ జీవితం పచ్చదనాన్ని కలిగి బ్రతికారు. మూడవదిగా పచ్చదనం మీద వారు బ్రతికి ఈ భూమి మీద నాయన నీకు సాధనాలుగా ఎదిగారు. మాలో అటువంటి జీవితం మీరు దయచేయండి. ఈ జూన్ మాసం నుంచి జూలై మాసంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు మా కృతజ్ఞతలు. గడిచిన నెలంతా, రోజులన్నీ, వారములన్నీ కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు. ఈ మాటలు చూస్తున్న నీ కుమారులు, కుమార్తెలను, వారు చేస్తున్న ఉద్యోగాలను, వ్యాపారాలను, వ్యవసాయాలను, చేతి పనులను నాయన, వారి బిడ్డల యొక్క నాయన, చిన్న బిడ్డల యొక్క చదువులు నాయన, కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న చదువులన్నింటినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, అప్పులు తీర్చండి, ఆర్థిక సమస్యల నుంచి విడిపించి అయా మా తండ్రి ఆర్థికంగా ఉన్నత స్థానంలో నిలబెట్టండి. అలాగనే చేసే ప్రతి ప్రయత్నంలో ఫలవంతమైన జీవితం మీరు దయచేయండి. ఆకువాడక తమ కాలమందు ఫలమిచ్చు పచ్చని చెట్లు వలె, వృక్షాల వలె మేము ఎదుగుతున్నట్లుగా సహాయం చేయమని ఈ వారమంతా, ఈ మాసమంతా, ఈ సంవత్సరమంతా
పచ్చదనముతో మీరు వర్ధిల్ల చేసి మహిమ తెచ్చుకోమని, మీకు మీ బిడ్డలకు నాయనా మీ సంఘాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి వ్యక్తి శక్తి కుయుక్తులన్నీ కూడా బంధిస్తూ ప్రభు మీ రెక్కల కింద భద్రపరిచి దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు చేస్తున్న పనులలో ప్రయత్నములో ప్రయాణాల్లో మీరు తోడై నడిపించమని, అన్ని విషయాల్లో మీరే తోడైన సహాయం చేయమని, మీ పచ్చదనముతో మమ్మల్ని నింపి నడిపించి ఆశీర్వదించమని, ఎల్లప్పుడూ పచ్చదనంగా చూసి మా రక్షకుడు మా ప్రభువైన యేసు నామములోనే ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుని కృపా క్షేమము కాపుదల దీవెన సదాకాలంతో నడిపించును గాక. ఆమెన్. మీకు అందరికీ కూడా మరొకసారి నూతన మాసం యొక్క శుభాభివందనాలు తెలియపరుస్తూ ఈ మాటలు అనేకులకు వినిపించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు ప్రకటించండి. నిరంతరం చూస్తూనే ఉండండి. ఈ ఛానల్ని అనేకులకు పరిచయం చేయండి. దేవుని బిళ్ళరా, దేశ విదేశాల్లో ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ పరిచర్యకి సహకరిస్తున్న ప్రతి బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.